మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నానని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, మనందరం కూడా ఈ లెంట్ డేస్లో పయనిస్తున్నాం. అంటే ఈ శ్రమల కాల దినాలలో పయనిస్తున్నాం. మనందరం ఈ ప్రయాణంలో దేవుడు మనందరికీ తప్పకుండా తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, కాపాడుతాడు, బలపరుస్తాడు. అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఎడతెగక ప్రార్థిస్తూ దేవుని పాదాల చెంత మన ప్రతి మొరని విడిచిపెట్టిన ఎడల ఆయన ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించి మన జీవితాల్లో మనల్ని ఉన్నత స్థాయికి నడిపించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. మరి ఈ దిన అంశంలో కనుక మనం అడుగు పెట్టినట్లయితే, మన తప్పుల్ని సరిదిద్దుకునే దానికి దేవుడు ఇస్తున్న అవకాశం. మన తప్పుల్ని సరిదిద్దుకునేదానికి దేవుడు ఇస్తున్న అవకాశం అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఒక చిన్న వివరణ కనుక ఇచ్చుకున్నట్లయితే, మన తప్పు సరిదిద్దుకోవడం అని అంటే ఏంటంటే, అనేక సందర్భాల్లో దేవుడు మనకు ఒక అవకాశాన్ని అనేది తప్పకుండా అంటే సెకండ్ ఛాన్స్, మన జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది దేవుడు ఇచ్చిండేది అయి ఉంటుంది. అంటే తప్పకుండా ఏంటంటే, దేవుడు మాత్రమే మన జీవితంలో మనకు సెకండ్ ఛాన్స్ అంటే రెండవ అవకాశం అనేది అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మొదటి అవకాశంలో మనం ఫెయిల్ అయ్యాం, మొదటి అవకాశంలో మనం పడిపోయాం, మొదటి అవకాశంలో ప్రభువుకు దూరం అయ్యాం, మొదటి అవకాశంలో మనల్ని మనం కోల్పోయాం, మొదటి అవకాశంలో క్రైస్తవ జీవితాన్ని కోల్పోయాం, మొదటి అవకాశంలో విశ్వాస జీవిత పునాదుల్ని మనం కోల్పోయాం, మొదటి అవకాశంలో మన జీవితాన్ని క్రైస్తవ జీవితంగా మార్చుకోలేకపోయాం, మొదటి అవకాశంలో ప్రభువుని మనల్ని విడిచిపెట్టిన వాళ్ళంగా ఉన్నాం. అంటే మనం స్పష్టంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటి అవకాశంలో మనం విఫలమయ్యాం. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరు కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి అవకాశాన్ని కోల్పోతారు, అవకాశంలో ఫెయిల్ అవుతారు. అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకునే ఆ రీతి ఏదైతే ఉంటుందో అది రాంగ్గా ఉపయోగించుకుంటారు చాలా మంది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ప్రియులారా, మొట్టమొదటి అవకాశం అని అంటే అది ఎంతో విలువైన అవకాశం. కానీ అయినప్పటికీ దేవుని చిత్తంలో ఖచ్చితంగా విఫలమవడం అనేది ఉంటుంది. అదేంటన్నా, దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు కదా, మనకు సక్సెస్ అంటే అదే ఏమంటారంటే విజయాన్ని అనుగ్రహిస్తాడు కదా, మరి ఎందుకు విఫలం చేస్తాడు మన జీవితంలో మనల్ని అంటే, మొట్టమొదటి అవకాశానికి తప్పకుండా దేవుడు మనల్ని విఫలం చేస్తాడు. అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకునే రీతి ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా మనం ఫెయిల్ అవుతాం. గమనించిన ప్రియులారా, మొట్టమొదటి అవకాశంలో కనుక ఈరోజు ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే, మనందరి జీవితాల్లో కూడా దేవుడు రెండవ అవకాశాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఈ యొక్క రెండో అవకాశం దేని కొరకన్నా, ఈ అవకాశం అనేది ఎందుకు అని కనుక మనం చూసుకున్నట్లయితే, అనేక మాటలు మనం ఈ వాక్యం వివరణలో మనం చూసాం. అంటే మొదటి అవకాశంలో మనం దేవుని కోల్పోతాం, విశ్వాస జీవితాన్ని కోల్పోతాం, మనల్ని మనం కోల్పోతాం, అన్ని కోల్పోతాం మనం మొట్టమొదటి అవకాశంలో. ఈ రెండో అవకాశం ఏంటంటే, దేవుడు మనకు ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియజేస్తాడు. ఈ రెండో అవకాశంలో, మొదటి ఛాన్స్లో అది తెలియజేసే ఒక అవకాశం దేవునికి ఉన్నప్పటికీ అర్థం చేసుకునే ఒక తెలివితేటలు మనకు ఉండవు. ఎందుకంటే వాక్యం, దాని నుంచి వచ్చే జ్ఞానం, దేవుణ్ణి నడుస్తుంటే దాని ద్వారా వచ్చే జ్ఞానం రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. వాక్యం, ఆయన అనుగ్రహింపబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ద్వారా వచ్చిన జ్ఞానమైనా ఒకటే, ఆయన అనుగ్రహించే జ్ఞానమైనా ఒకటే. ఆయన అనుగ్రహించే జ్ఞానం అంటేనే వాక్యం ద్వారా పొందుకోవాలి అని మనకు చెప్తాడు. కాబట్టి ఈ అంటే మొట్టమొదటి అవకాశం ఏదైతే ఉందో దాంట్లో ఈ ఒక్క తెలివితేటలు మనకు ఉండవు. అంటే ఏంటంటే, ఇది తప్పు అంటే నేను ఒక తప్పు చేశాను, దేవుడు నాకు ఒక అవకాశం అనుగ్రహించాడు నా జీవితంలో, నేను దేవునిలోకి ఎదిగేదానికి. ఆ ఒక్క ఎదిగే అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోలేదు, దాన్ని నేను నాశనం చేసుకున్నాను. ఆ నాశనం చేసుకున్న అవకాశాన్ని, ఆ అవకాశాన్ని మళ్ళీ నాకు నా జీవితంలో దేవుడు అనుగ్రహించబడాలి అంటే తప్పకుండా నేను దెబ్బతినాల అనే ఒక మైండ్ సెట్ మనం ఉండాలి. ఆ మైండ్ సెట్ మొట్టమొదటిసారి ఎవరికి రాదు. మొదటిసారి ఆ మైండ్ సెట్ ఎవరికి రాదు. ఎందుకు రాదనంటే, అంతటి అనుభవం మనం దేవునిలో అప్పుడే పొందుకోం కాబట్టి. అనుభవం అనేది దేవునిలో ప్రయాణమై వెళ్తుండగా వచ్చే కిరీటం.
అనుభవం అనేది దేవునిలో మనం నడుస్తుండగా వచ్చే కిరీటం. ఆ ప్రయాణం ఏదైతే ఉంటుందో, దేవునితో ఉండే ప్రయాణం ఏదైతే ఉంటుందో, దాంట్లో ఆ మొట్టమొదటి అవకాశం ఉంది కదా, అవకాశంలో మనం చేసేటి ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి, ఊరికే చేతిలో ఉంచుకోబాకండి, తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును. ఇక్కడ వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. ఇప్పుడు ఈ వర్ధిల్లడం అనేది ఏదైతే ఉందో అది మొట్టమొదటి అవకాశం. సరిగ్గా జ్ఞాపకం చేసుకోండి, సరిగ్గా ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. ఈ వర్ధిల్లడం అనేది ఏదైతే ఉందో అది మొట్టమొదటి అవకాశం. మొట్టమొదటి అవకాశంలో మనం వర్ధిల్లాల. మనం మన జీవితంలో వర్ధిల్లాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా విఫలం అవ్వాలి. విఫలం అయితేనే మనకు అనేక ప్రశ్నలకు సమాధానం అనేది దొరుకుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నది కూడా అదే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక తప్పు చేసాము, ఆ తప్పుని కప్పిపుచ్చుకునేదానికి ఇంకో తప్పు చేస్తాం. అయితే ఆ తప్పు మొట్టమొదటి తప్పు ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుకునేదానికి చేసే తప్పు, అంటే ఇది కూడా తప్పే. అతిక్రమం ఏదైతే ఉంటుందో అది మన జీవితంలో అనేక సందర్భాల్లో మనల్ని బలహీనులుగా చేస్తుంది. ఇక్కడ జరిగింది ఒకటంటే, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అంటే ఏంటంటే, మొట్టమొదటి అవకాశంలో అతిక్రమం దాచిపెడతాం మనం. దేవునితో మనకున్న సంబంధం ఏదైతే ఉందో, సమాధానం ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టాలని చూస్తాం మనం. ఏంటి అంటే, ఇప్పుడు అది ఎలాగనంటే, ఇప్పుడు దేవునిలో నేనున్నాను, దేవునిలో నేను పయనిస్తున్నాను అని చెప్తే లోకానికి వెర్రితనంగా ఉంటది. అది కామన్. అది లోకానికి నిజం తెలియదు కాబట్టి మనం దేవునిలో ఉన్నాము, దేవునిలో నడుస్తున్నాం అని చెప్తే వాళ్ళకి అది ఎగతాళిగా ఉంటుంది. అది మనకు నామోషి. అంటే దేవునిలో మనం ఉన్నాము అన్న ఒక విషయాన్ని దాచిపెడతాం. అదేవిధంగా మన తప్పులు ఏవైతే ఉన్నాయో, మన అతిక్రమములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయటికి దాచిపెట్టాలని చూస్తాం. అలా దాచిపెట్టే వాళ్ళు మొట్టమొదటి అవకాశంలో మరియు రెండో అవకాశంలో విఫలం అవుతారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మనకంటే. అంటే అతిక్రమములను దాచిపెట్టువారు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును. ఇప్పుడు ఈ రెండో అవకాశం చూసారా, ఇప్పుడు మొదటి అవకాశంలో మనం విఫలం అవుతాం, ఎందుకంటే అతిక్రమములని తప్పుల్ని దాచిపెడతాం కాబట్టి. రెండో అవకాశం ఏదైతే ఉందో దాంట్లో ఆ రెండో అవకాశంలో దేవుడు మనకు అనుభవాన్ని అనుగ్రహిస్తాడు. రెండో అవకాశంలో దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంటే విఫలమైన దాంట్లో దేవుడు మనల్ని నిలబెట్టాలని చూస్తాడు. అంటే ఎట్లా అంటే, నా జీవితంలో నేను ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయాను అని మనకు అనిపిస్తుంది. అంటే ఈ ఓడిపోయే దాంట్లో అనేక సమాధానాలు దాగి ఉంటాయి. మనము ప్రార్థిస్తాం, దేవుడా నన్ను ఎందుకు ఓడిపోయేటట్టు చేసావు, దేవుడా నాకెందుకు ఇంత అవమానాన్ని కలిగించని ప్రార్థన చేస్తాం కదా. మనం ఎప్పుడైతే ఓడిపోతామో ఆ ఓడిపోవడం ద్వారా అనేక ప్రశ్నలకు మనకు సమాధానం అనేది దేవుని ద్వారా అనుగ్రహింపబడుతుంది. ఇక్కడ జరిగేది కూడా అదే, అతిక్రమం దాచిపెడతాం. ఎప్పుడు మొట్టమొదటి అవకాశంలో అవకాశం పోద్ది, ఎందుకంటే మన తప్పులను దాచిపెడుతున్నాం కాబట్టి లోకానికి, దేవునికి. అంటే నీ అసలు వేరు, నీ రూపం వేరు, అసలు వేరు. దేవుని దగ్గర నువ్వు మంచిగా ఉన్నట్టు బయటికి ప్రతిబింబిస్తావు. అంటే నామకార్థ భక్తి కనపరచాలని ప్రయత్నిస్తావు నువ్వు. ఏంటంటే అసలు దేవుని మీద నీకు భయం ఉండదు, భక్తి ఉండదు, దేవుని మీద ప్రేమ ఉండదు, దేవుణ్ణి నడిపింపు ఉండదు, దేవునిలో నడవాలని నీకు ఉండదు అసలు. అయినా కూడా మనం ఏం చేస్తారనంటే, దేవునిలో ఉన్నట్టు, దేవునిలో నిజంగా నడుస్తున్నట్టు, దేవుని మీద ప్రేమ ఉన్నట్టు స్టేటస్లు పెట్టడం, స్టోరీలు పెట్టడం, వాటికి లైక్ కొట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళు ఫస్ట్ స్టేజ్ లో ఉండే వాళ్ళని వీళ్ళని ఈజీగా కనుక్కోండి. నేను ఒక చిన్న మాట చెప్తాను చూడండి, ఈజీగా కనుక్కోవచ్చు వీళ్ళని. ఎట్లంటే, ఇప్పుడు సరే దేవుని మీద ప్రేమ ఉండే వాళ్ళు నిజంగా స్టోరీలు పెట్టకూడదు అని అడిగితే అది నేను చెప్పడం లే. నేనేం చెప్తానంటే, ఎలాగా ఆ సమాధాన పూరితమైన జ్ఞానం కలుగుతుంది అంటే, నిజమైన భక్తుడు, నిజమైన భయభక్తులు కలిగి జీవించేవాడు, దేవుని మీద ప్రేమ కలిగి ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా,
దేవునికి మనకు సంబంధాన్ని బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఫస్ట్ ఇంకా ఇంకా ఎక్కువ బిల్డ్ అవ్వాలి, దేవునికి నాకుండే సంబంధం ఏదైతే ఉందో, సమాధానం ఏదైతే ఉందో అది ఇంకా బిల్డ్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆ ప్రయత్నం చేసే దాంట్లో విఫలమవుతారు. ఎప్పుడు? ఫస్ట్ అవకాశంలో. ఈ ఫస్ట్ అవకాశంలో వాళ్ళు విఫలం అవడం అంటే అసలు లోక జ్ఞానం కాకుండా లోక జ్ఞానం తునీకరింపబడింది, దేవుని జ్ఞానం మెరుగైనది. అంటే దేవుని జ్ఞానాన్ని మనలోకి డైరెక్ట్గా పంపించడు. మనం విఫలమైన తర్వాత, మనం నిషేధింపబడిన వారమై అయితే, మనం నలగొట్టబడిన వారం కనుక అయినట్లయితే అప్పుడు మనలో జ్ఞానం వదులుతాడు దేవుడు. అంటే రెండో అవకాశంలో మనల్ని దృఢంగా ఉండేటట్టు దేవుడు నిర్మిస్తాడు. మొట్టమొదటి అవకాశంలో ఈరోజు నీ జీవితంలో నువ్వు ఓడిపోయావు. ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. పుట్టిరిగిన కాడి నుంచి నువ్వు క్రైస్తవుడివి, ఆ అవకాశం ఇచ్చాడు. ఆ క్రైస్తవత్వంలో నువ్వేం చేయలా, నువ్వేం నిరూపించుకోవాలా, దేవుని మీద ప్రేమ ఉన్నట్టు నిరూపించుకోవాలా, భయభక్తులు ఉన్నట్టు నిరూపించుకోవాలా, దేన్ని నిరూపించుకోవాలా, నువ్వేం చేయలేకపోయావు. ఇప్పుడు అవకాశం కోల్పోయావు. మొట్టమొదటి అవకాశం నువ్వు కోల్పోయావు. రెండో అవకాశంలోకి రావాలి. ఇప్పుడు రెండో అవకాశంలోకి వచ్చి రెండో అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేదానికి ప్రయత్నం చేయాలి నువ్వు. ఇప్పుడు ఆ అవకాశం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇస్తున్న జ్ఞానం. ఆ అవకాశం ఏంటి? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలుడు. అంటే నీ మొట్టమొదటి అవకాశంలో నువ్వు విఫలమయ్యావు. విఫలమయ్యావు? దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలని ప్రయత్నం చేయాల. మోరోవర్ ఇంకోటి ఏంటంటే, నీ తప్పు ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టడానికి ఇంకో తప్పు చేసావు. తప్పు చేయడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఆ తప్పుని కప్పపుచ్చడానికి ఇంకో తప్పు చేసావు. అతిక్రమం దాచిపెట్టాలని చూసావు దేవునికి. ఇవన్నీ తప్పులు. ఈ తప్పుల ద్వారా నువ్వు ఓడిపోయావు. అంటే దేవుడు తెలియజేసేటట్టు చేశాడు నీకు, నువ్వు తప్పు చేసావు, నాలో ఉండి నువ్వు తప్పు చేసావు, నన్ను ఎరగాలని ప్రయత్నం చేయలేదు అని తప్పు చేసావు. అంటే మొట్టమొదటి అవకాశంలో నువ్వు ఓడిపోయావు. రెండో అవకాశం దేవుడు ఇస్తున్నది ఏంటనంటే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అంటే నీకు చెప్తున్నాడు, నీకు అర్థమేంటి? ఈ అనుభవంలో ఏదైతే ఉందో, నేను తప్పు చేశాను, అందుకని ఓడిపోయాను, ఇప్పుడు నేను మంచి చేయాలి, దేవునికి దగ్గర అవ్వాలి, అది నీకు తెలియచేసేటట్టు చేస్తాడు. తప్పకుండా మొట్టమొదటి అవకాశంలో ప్రతి ఒక్కరూ విఫలమవుతారు. అయితే ఇప్పుడు అదే వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అంటే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం ఏం చెప్తున్నానంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుడు కొన్ని శ్రమల్ని, కొన్ని ప్రశ్నలను ఆహ్వానిస్తాడు కదా మన జీవితంలోకి. ఆహ్వానించడం ద్వారా మన జీవితం ఇరుకైనదే అని అనిపిస్తుంది. ఈ ఇరుకు జీవితంతో ఇంక నేను పడలేను, నా జీవితం అసలు ఇంక ముందు కదలలేదు, అటువంటి స్థితిలో ఉంది, అటువంటి స్థితిలో నన్ను దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఇంక నేను బతకబడలేదు, నేను చనిపోతాను అని అన్న వాళ్ళకి, దేవునిలో నేను ఇంకా రాలేను, అపవాదులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నా పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను అని అన్న వాళ్ళకి, ఆ ఒక్క పాపాన్ని జయించడానికి, ఆ ఒక ఇరుకు మార్గాలను ప్రవేశించేదానికి, ఆ శ్రమల్ని జయించేదానికి దేవుడు ఇస్తున్న రెండో అవకాశం ఇది. ఆ మార్గం గుండానే వెళ్ళండి, నేను మీకు శక్తిని అనుగ్రహిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇరుకైన మార్గం అంటే ఏంటి తెలుసా? మన జీవితమే. అవును, మన జీవితాన్ని కనుక మనం జయించినట్లయితే, ఇప్పుడు మన జీవితం అని అంటే, మన జీవితం బానిసగా ఉండేది దేనికంటే లోకానికి. మన జీవితం, మళ్ళీ రెండోసారి చెప్తున్నానండి, ప్రతి ఒక్కరి జీవితం, ఇప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితం కూడా బానిసగా ఉండేది లోకానికి, లోకంలో ఉండే వాటికి. ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందని కనుక మనం చూసినట్లయితే, 13వ వచనం 14వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైన ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అనేక మంది దాని ద్వారానే ప్రవేశిస్తారు. అంటే అబ్బా, నా జీవితం సంతోషంగా ఉంది, నేను విచ్చలవిడిగా తిరగచ్చు, విచ్చలవిడి పనులు చేయొచ్చు, నన్ను అడిగే వాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు, నాకు చెప్పేవాళ్ళు లేరు, నేను విన్నాను, చెప్పినా దేవుణ్ణి అసలు పూర్తిగా దేవుడే అనేది వద్దు, దేవుడు అనేవాళ్ళు లేరు ఈ లోకంలో,
అని వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ మార్గాలు విశాలంగా ఉంటాయి. ఆ విశాలమైన మార్గాలు చూసి మన జీవితంలో మనం ఏమవుతాం అంటే మనం బోల్తా పడతాం. అదే ఏందో వాళ్ళ జీవితం అట్టుంది, నా జీవితం ఏంది ఎట్టుంది, వాళ్ళ జీవితం ఏంది అట్టుంది, వాళ్ళకేమో దేవుడు వాళ్ళ జీవితం అంతా ఛాన్సులు అనుగ్రహిస్తూనే ఉన్నాడు, నాకేమో ఒక్క అవకాశం అనుగ్రహించమంటే అనుగ్రహించడం లేదు అని అనుకుంటాం. విశాలమైన మార్గమే నరకపు ద్వారం, ఇరుకైన మార్గంలో ప్రవేశించుడు అని దేవుడు చెప్తున్నాడు. అంటే శ్రమల మార్గాన్ని ఎంచుకోండి మీరు ఎప్పుడు కూడా. నేను చెప్తున్నాను చూడు, ఇప్పుడు ఏంది అన్నట్టు చెప్తున్నాడు, శ్రమల మార్గం ఎందుకు, మీ శ్రమలు మేమేడ భరిస్తామని మీరు అన్నట్లయితే శ్రమలు భరించాలి తప్పకుండా. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు. మీరు ఉంటే ఉండండి. ఇప్పుడు నేనైతే చెప్తున్నా, దేవుణ్ణి మనం గనక మన జీవితంలోకి ఆహ్వానించినట్లయితే, దేవుని మనం స్వీకరించినట్లయితే, మొట్టమొదట మన జీవితంలోకి ఆహ్వానించబడే మాట ఏంటంటే శ్రమ. అది మీ ఇండివిజువల్ ధైర్యాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇన్బిల్డ్ ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ధైర్యం అనేది లోకానికి ఉపయోగిస్తాం మనం. ఆ లోకాన్ని ఉపయోగించి దేవునికి ఉపయోగించాలి. అది ఇక్కడ చెప్తాను. ఇప్పుడు విశాలంగా ఉండే దారి చూసి అవతల జీవితాన్ని చూసి నువ్వేమనుకుంటావు, వాడి జీవితం అద్భుతంగా ఉంది, నా జీవితం ఏమో ఇరుగ్గా ఉంది అని అనుకుంటావు. అసలు ఏంటంటే వాడి జీవితం ఇరుగ్గా ఉంటుంది, నీకు ఆ విషయం తెలీదు. నీ జీవితం ఇరుగ్గా ఉంది, ఆ ఇరుగ్గైన మార్గంలో కనుక ప్రవేశించినట్లయితే అసలు డెస్టినీ ఏంటనంటే నిత్య జీవం. అది నువ్వు మర్చిపోతున్నావాడా. నీకు లోకంలో వచ్చే శ్రమలే నువ్వు తట్టుకోలేకపోతే ఇంకా దేవుళ్ళలోకి నువ్వు వెళ్తే అపవాది పెట్టే శ్రమలు నువ్వే తట్టుకుంటావు. ఇంకా నువ్వు ఇరుకైన జీవితంలో నుంచి నువ్వు బయటపడలేకపోతే ఇంక దేవుడు అనుగ్రహించే శ్రమలను ఎదుర్కొని ఆయన పెట్టే పరీక్షల్లో ఇంక నువ్వే లెక్కతావా. ఇది నువ్వు మెయిన్ పాయింట్ గమనించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ జీవితంలో విశాలంగా ఉండే మార్గాలు ఎక్కడా ఉండవు. మీరు ఎంతనే ఎతకండి, ఉండదు అది. క్రైస్తవ జీవితంలో విశాలంగా ఉండే మార్గాలు, విశాలంగా మనం నడిచిపోవాలంటే, మనకు అన్ని అనుగ్రహింపబడాలంటే, సకాలంలో మనకు అన్ని సిద్ధపరచాలంటే కుదరవు. అది ఏది దొరకదు. మనం అన్ని ఎత్తుక్కోవాలి, మనమే సంపాదించుకోవాలి అన్ని దేవుని శక్తి ద్వారా. అదే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇరుకైన మార్గంలోనే వెళ్ళండి, శ్రమల మార్గంలోనే వెళ్ళండి, కానీ విశాలంగా ఉండేదాన్ని మేము ఎంచుకోవద్దు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, విశాలంగా ఎంచుకున్నట్లయితే అది నరకపు ద్వారం అని మీరు గ్రహింపాలి. అది గ్రహించలేరు. అంటే అవతల జీవితాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే వాళ్ళ జీవితం మిలియనర్స్ జీవితం, అంటే వాళ్ళు ఏంద్రానంటే లక్షలు సంపాదించే వాళ్ళు, వాళ్ళ జీవితం మాకంటే ఇంకా బాగుంటది, వాళ్ళకి దేవుడు 100 అవకాశాలు ఇస్తున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇవ్వలేదు. వాళ్ళకి దేవుడు ఏంటంటే 2వ అవకాశాన్ని ఇవ్వడు తప్పకుండా. మొదటి అవకాశంలోనే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మొదటి అవకాశంలో దేవుని తెలుసుకోవాలా, మొదటి అవకాశంలో దేవుని జ్ఞానాన్ని వాళ్ళు పొందుకోవాలని ప్రయత్నం చేయాలా, అంటే వాళ్ళ జీవితంలో విఫలం దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఇంకా దేవుడు నీకు ఇక్కడ విజయాన్ని ఎత్తిపెట్టుంటే నువ్వు విఫలం దగ్గర ఆగిపోయి నాకు విఫలమైన అంటే ఇంకా ఆడే ఉంటారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడు. ఇరుకు ద్వారం అంటే నీ జీవితం. ఫస్ట్ నువ్వు నీ జీవితం నుంచి బయటపడ్డావంటే, నీ లోకాన్ని కనుక నువ్వు జయించావంటే, నీ శరీరాన్ని జయించావనంటే, శరీరాత నేత్రాస జీవపు డమ్మం అనే దాన్ని నువ్వు జయించావంటే అనేక ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది నీకు. విశాలంగా ఉంది అవతల జీవితం, ఎంతసేపు అవతల జీవితం చూస్తుంది ఆడే ఉంటాం మనం. ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాడు, వెడల్పుగా ఉంటది అంటున్నా. నరకపు ద్వారం వెడల్పుగా ఉంటది, దాంట్లోకి ఆహ్వానిస్తుంటాడు అపవాది రా అని. ఆగపోవాలనే చూస్తారు. చూడు, ఇంకా వాక్యం మనం చూసుకున్నట్లయితే, వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చాలా మంది పోతున్నారు అట్టే. ఇప్పుడు ఇరుగ్గా ఉండే దగ్గర, ఇప్పుడు మామూలుగా ఊరికే మనం గనక మన లైఫ్ గురించి ఊరికే మనం మాట్లాడుకున్నట్లయితే, మనం పట్టని బట్టలు వేసుకోం. ఎందుకంటే మనకు పట్టవు కాబట్టి, ఇరుగ్గా ఉంటాయి కాబట్టి వేసుకున్న ప్రయత్నం చేయం. ఈ లాజిక్ ప్రకారమే పోతారు. కానీ ఇప్పుడు దేవుని వాక్యంలో కనుక వచ్చారంటే, అన్న అట్టే అన్నది సేమ్ ఇది కూడా లాజిక్. ఇప్పుడు ఇరుకైన మార్గంలో ప్రవేశించాలన్నా కూడా అట్టే ఉంటుంది అన్న అనుకుంటారు. ఇరుకైన మార్గంలో స్వేచ్ఛగా ఉండే మార్గాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అది ఎలా అనుగ్రహిస్తాడంటే 2వ అవకాశంలో. అంటే నీ జీవితంలో 2వ అవకాశం. ఇప్పుడు మొట్టమొదటి అవకాశంలో పడిపోయావు, మొట్టమొదటి అవకాశం నువ్వు కోల్పోయావు, 2వ అవకాశం నీకు వచ్చింది. 2వ అవకాశంలో నీ దారి ఇరుకై ఉన్నా కూడా ఆ ఇరుకు దారికుండా నువ్వు ప్రవేశిస్తే విశాలమైన మార్గాలు నీకు తెరవబడతాయి. అది నువ్వు చూసుకోవాలా. ఇప్పుడు అవతల వాళ్ళ జీవితం విశాలంగా ఉందని నువ్వు విశాలమైన జీవితంలో నువ్వు కూడా పోవాలని చూసావంటే నీ జీవితం ఇరుకైపోద్ది.
దేవుడు తెలియజేస్తున్న మాట అది. ఇరుకైన మార్గాల్లోనే ప్రవేశించడానికి ఇష్టపడండి. శ్రమల మార్గంలోనే క్రైస్తవ జీవితాన్ని ఆనందించండి. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమ. నేను చాలాసార్లు చెప్పిన వాక్యం ఏదైనా వినండి మీరు. నేను క్రైస్తవ జీవితంలోకి వస్తే మీరు మిలియన్ అయిపోతారు, డబ్బులు వస్తాయి, మీరు కోట్ల ఆస్తి సంపాదిస్తారు, మహాశక్తి పరులు అయిపోతారు, మీ ఇల్లు కట్టుకుంటారు, మీరు ఇవన్నీ నేను చెప్పను. క్రైస్తవ జీవితంలోకి ప్రభువుని ఎరిగి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ తప్పకుండా వస్తుంది. ఆ శ్రమని గనక ఎదురుండి నిలబడి ప్రభు శక్తిని పొందుకొని ఉన్నారా, ఉండండి. లేదు మొట్టమొదటి అవకాశంలో కనుక విఫలమైందనంటే రెండో అవకాశం కోసం ప్రభువుని అడగండి. అంతేగాని వెళ్ళిపోయే వాళ్ళు అయితే దేవుళ్ళలోకి అసలు రావద్దు. నేను పోయిన వాక్యంలో చెప్పే దేవుడు అంటే ఎవరో ఎరగని వాళ్ళు దేవుని గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటనంటే అద్భుత కార్యాలు చూసి ప్రభు మా జీవితంలో ప్రభువు నమ్మితే మా జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం జరుగుతుంది అని వచ్చిన వాళ్ళు. అలసిపోయిన మన బ్రతుకులు దేనికి ఆశ చూపిస్తాడంటే అది డబ్బులకి, ఆస్తుపాస్తులకి, లోకంకి, వీటికే ఆశ చూపిస్తాడు. అంటే మన లైఫ్ను మనం ఎంజాయ్ చేయాలి అని. సరే, లైఫ్ని ఎంజాయ్ చేయొద్దని చెప్పడం లేదు, కానీ క్రైస్తవ జీవితం ప్రభు కోసం అర్పించుకున్న జీవితాలలో ఎంజాయ్మెంట్ ఉండదు. ప్రభువులో ఎంజాయ్మెంట్ ఉంటుందేమో కానివ్వండి, ఈ కింద మనకుండే ఈ భూలోకంలో ఏర్పరచబడిన దేంట్లో కూడా మనం ఎంజాయ్మెంట్ అనేది ఉండదు, మనం కోరుకోకూడదు దాన్ని. కాబట్టి రెండో అవకాశం, ప్రభు అనుగ్రహిస్తున్న రెండో అవకాశం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు నీకు అనుగ్రహిస్తున్న అవేర్నెస్, అంటే దాని గురించి అవగాహన అనుగ్రహిస్తున్నా నీకు. అంటే నువ్వు మొట్టమొదటి అవకాశంలో విఫలమయ్యావు, నీకు నేను రెండో అవకాశం అనుగ్రహించమని దేవుళ్ళకి వచ్చేదానికి మీరు గమనించడం కావాలని మీ జీవితాన్ని. చాలా జీవితాల్లో దేవుడు ఈసారి రెండో అవకాశం ఆల్రెడీ అనుగ్రహించేసి ఉంటాడు. ఒకసారి పరిశీలించుకోండి, తప్పకుండా అనుగ్రహించుంటాడు. కాబట్టి మొట్టమొదటి అవకాశం ఏదైతే ఉందో, ఆ విఫలమైన అవకాశం ఏదైతే ఉందో, ఫెయిల్ అయిన అవకాశం ఏదైతే ఉందో, దాన్ని ఆ ఫెయిల్లోని అలాగే వదిలేసి దేవునిలోకి వస్తే మనకు నిజమైన విజయం కలుగుతుందని నమ్మి రెండో అవకాశం, ప్రభు ఇచ్చే రెండో అవకాశం ప్రతి ఒక్కరు మీ జీవితాలు మీరు పొందుకోవాలని, ఇరుకైన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రవేశించాలని నేను కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేదనము ఒక మేలును కనికరము చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనువాడవ దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అల్ఫా ఒమేగా నా దేవా, మమ్మల్ని కాపాడే దేవ, నడిపించే దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, నీ ప్రియ బిడ్డని, ప్రియ కుటుంబాలను నా తండ్రి, నీకు దగ్గర వాళ్ళను వాళ్ళ అవసరతల నిమిత్తము నీ దగ్గరకు వచ్చిన తండ్రి ప్రార్థిస్తుండగా, మొరపెట్టుండగా నా తండ్రి, వాళ్ళ ప్రతి మొరని ఆలకించమని, వాళ్ళ ప్రతి ప్రార్థనకి నా తండ్రి జవాబును అనుగ్రహించమని వేడుకొంచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని వాళ్ళ జీవితాలను నడిపించమని ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా మా జీవితంలో నీవు మాకు అనుగ్రహించిన రెండో అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆ అవకాశాన్ని సరైన రీతిలో మేము సద్వినియోగపరుచుకునే వాళ్ళంగా ఉండేదానికి మీ సహాయాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ నా తండ్రి, మా కుటుంబాలన్నింటినీ నా తండ్రి నీ చేతికి అప్పగించుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతను మాకు తెలుపుచుండగా ప్రతి ఒక్కరి అవసరతను నీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క లేములన్నీ పూడ్చమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.